ఒక పక్క ఇంజినీరింగ్ సీట్లు లక్షల రూపాయలకి అమ్ముకుంటున్నారు. కేఎంఐటీ లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు, కేఎంఐటీ అంటే అది ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక కాలేజ్. సో ఇలాంటి కాలేజెస్లో అడ్డగోలుగా లక్షల కొద్ది డొనేషన్లు తీసుకొని సీట్లు అమ్ముకుంటున్న పరిస్థితి. మొన్న ప్రభుత్వం ఏదైతే 10,099 సీట్లని స్పాట్ కౌన్సిలింగ్ అని ఇచ్చిందో, ఆ స్పాట్ కౌన్సిలింగ్లో ఇచ్చిన ప్రతి సీటు అంటే 10,000 సీట్లలో 10,000 సీట్లు 10 లక్షల రూపాయలకి 15 లక్షల రూపాయలకి అడ్డగోలుగా అమ్ముతున్న పరిస్థితి. సో మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించినా కూడా పట్టించుకోని పరిస్థితి. శ్రీనిధి కాలేజ్కి డైరెక్ట్గా మినిస్టర్లు ఫోన్ చేసి బాబు ఎందుకు అంత వసూలు చేస్తున్నారు, మీరు ఎందుకు అంత కలెక్ట్ చేస్తున్నారు, అది మేనేజ్మెంట్ కోట కాదు, మీరు దాన్ని స్పాట్ కౌన్సిలింగ్ చేసి క్వాలిఫైడ్ ఎంసెట్ క్వాలిఫైడ్ విద్యార్థులకు ఇవ్వాలి అని చెప్పినా కూడా సీట్లు ఇవ్వకుండా అడ్డగోలుగా అమ్ముకుంటున్న పరిస్థితి. సో కేఎంఐటీలో ఈ రకమైన గందరగోళం అయితే నెలకొని ఉంది. సో రాజకీయ నాయకులకి వాటాలు ఇస్తున్నారా, రాజకీయ నాయకులకి లంచాలు ఇచ్చి నడిపిస్తున్నారా, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిషన్స్ ఏమైనాయి, ఎడ్యుకేషన్కి సంబంధించిన విచారణ అధికారం ఎవరికి ఉంది, ఎవరు దీనిపైన స్పందించాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఇన్ని లక్షల రూపాయలకి విద్యార్థుల భవిష్యత్తుని ఇచ్చేస్తుంటే విద్యార్థులు 15 లక్షలు 20 లక్షలు పెట్టి సీట్లు కొనుక్కుంటున్న పరిస్థితి. ఈ 15-20 లక్షల రూపాయలు మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించాలి? 20 లక్షల రూపాయలు కట్టి డొనేషను, తర్వాత మళ్ళీ ఫీజు కట్టి, ఇన్ని కట్టిన తర్వాత వీళ్ళు చెప్పే చదివేంట్రా అంటే మళ్ళీ ఈ కాలేజీల్లో డ్రగ్స్ బారిన పడుతున్నారు స్టూడెంట్స్. సో ఫ్యామిలీస్ ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో ఎన్నో ఆశలతో నా కొడుకుని ఇంజనీరింగ్ చదివిద్దామని చెప్పి ఎంసెట్ రాయిపించి ఎంసెట్ క్వాలిఫై అయినా కూడా స్పాట్ కౌన్సిలింగ్లో 15 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకొని సీట్లు ఇస్తున్నారు అంటే కేఎంఐటీ లాంటి విద్యా సంస్థలు, శ్రీనిధి లాంటి విద్యా సంస్థలు, చాలా విద్యా సంస్థలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్లో. వాళ్ళ సొంత యూనివర్సిటీలు దోచుకోవడం ఒకవైపు అయితే, ఇటు ఇంకొక వైపు అడ్డగోలుగా ఈ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఆ కాలేజీల్లో సీట్ కావాలి అని క్వాలిఫై అయ్యి వెళ్ళినా కూడా స్పాట్ కౌన్సిలింగ్లో సీట్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు అడ్డగోలుగా వ్యవహారాలు చేసి ఎన్ఆర్ఐ కోటాలు, బీసీ కోటాలు, లేదంటే మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి ఒక్కొక్క కాలేజు కేఎంఐటీ లాంటి కాలేజ్ అయితే సంవత్సరానికి 60 నుంచి 70 కోట్ల రూపాయలు దండుకుంటుంది. మరి వీటిలో మినిస్టర్లకు ఎంత చిక్కుతుంది, లేదంటే అధికారులకు ఎంత చిక్కుతుంది, లేదంటే కమిషన్లకు ఎంత చిక్కుతుంది? సో చూడాలి. వీళ్ళందరూ అడ్డగోలుగా వ్యవహరించి సీట్లను అమ్ముకుంటున్న పరిస్థితి. కేఎంఐటీ మీద ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు స్పందించాలి. కేఎంఐటీ అడ్డగోలు వ్యవహారాలు, సీట్లని అడ్డగోలుగా అమ్ముకుంటున్న వ్యవహారంలో దానిపైన ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయాలి. విద్యార్థులు వాపోతున్నారు, విద్యార్థులు సూసైడ్లు చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఈ కాలేజీ మనకి కాదు, కరెక్ట్ కాదు, వేరే కాలేజీకి వెళ్దామన్నా కూడా వాళ్ళు దానికే డిపెండ్ అయిపోయి నేను ఇక్కడే చదువుకుంటాను అని చెప్పి ఒకవేళ అంత ఫీజులు కట్టకపోతే తల్లిదండ్రులు అప్పు చేసి ఆస్తులు నమ్మి కూడా 20 లక్షల రూపాయలు డొనేషన్లు కడుతున్న పరిస్థితి. ఈ కేఎంఐటీకి సంబంధించి ఒక కమిషన్ వేసి ఆ కేఎంఐటీ వ్యవహారాన్ని నిగుదేల్చాలి. సో అలాంటి కాలేజీలు ఈ తెలంగాణలో చాలా ఉన్నాయి. అలాంటి అన్ని కాలేజీల పైన ఒక కమిషన్ వేసి అసలు ఎంతెంత ఫీజులు వసూలు చేశారు, అసలు డొనేషన్లు ఎంత వసూలు చేశారు, ఒక్కొక్క కాలేజ్కి సంబంధించి మినిమం 300 నుంచి 500 సీట్లు ఈ స్పాట్ ఇది అడ్మిషన్లో ఉండగా, స్పాట్ కౌన్సిలింగ్స్లో ఉండగా ఒక్కొక్క కాలేజు ఒక్కొక్క సీట్ని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల డబ్బులతో అమ్మితే 100 సీట్లకి దగ్గర 20 కోట్లు, ఒక 300 సీట్ల ఆన్లైన్ యావరేజ్ వేసుకున్నా కూడా దగ్గర 60 కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తున్నారు. ఈ 60 కోట్ల విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాలు పీల్చి మరీ కట్టించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ పట్టించుకోని పరిస్థితి. రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్న పరిస్థితి విద్యాశాఖలో. ఒక పక్కనేమో పురుగులన్నం పెట్టి విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితుల్లో విద్యాశాఖ ఒకలా ఉంటే, అదే విద్యాశాఖలో ఇంకొక పక్క లక్షల రూపాయల డొనేషన్లు అడిగి అడ్డగోలుగా డబ్బులు దోచుకుంటున్న పరిస్థితి. అదే బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే దానిపైన మీరు మాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారని చెప్పి అలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తున్న పరిస్థితి. ఏబీవీపీ, ఎన్ఎస్యుఏ లాంటి విద్యార్థి సంఘాలు కూడా ఏమీ పట్టించుకోనట్టు ప్రవర్తిస్తున్న పరిస్థితి. సో వీళ్ళు విద్యార్థుల విషయంలో చిన్న చూపే చూస్తున్నారు డొనేషన్స్ విషయంలో. సో అడ్మిషన్స్ విషయంలో కేఎంఐటీ కాలేజ్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, కమిషన్ వేయాలి. విద్యార్థుల దగ్గర నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు దండుకుంటున్న వైనం ఖచ్చితంగా గమనించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఈ కాలేజీలో ఒక్కొక్క కాలేజ్ సంపాదించుకుంటున్న 50-60 కోట్లలో
రేవంత్ రెడ్డి వాటా ఎంత? ముందుగానే ముడుపులు అందినాయా రేవంత్ రెడ్డికి? ముడుపులు అందబట్టే సైలెంట్గా వ్యవహరిస్తున్నారా? లాస్ట్ మినిట్ వరకు స్పాట్ కౌన్సిలింగ్ ఊసేత్తని ప్రభుత్వం, మేమే ఎంసెట్ బోర్డు ద్వారా సీట్లు కన్ఫర్మ్ చేస్తా అన్న ప్రభుత్వం ఎందుకు లాస్ట్ మినిట్లో స్పాట్ కౌన్సిలింగ్ ఇచ్చింది కాలేజెస్కి? ఎందుకు అధికారులు ఇచ్చింది కాలేజీలకి? ఎందుకు కాలేజీలు 20 లక్షల రూపాయల పేమెంట్ పెట్టి పేమెంట్ సీట్ కింద కొనుక్కోవాల్సిందే మీరు, లేదంటే మీకు వేరే ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి ఎందుకు వ్యవహరిస్తుంది? అసలు మినిస్టర్లకు కూడా రెస్పాండ్ అవ్వనంత తలపోగరు ఎందుకు ఈ కాలేజీలకి? మినిస్టర్లు ఫోన్ చేసి ఎందుకు మీరు అంతంత అమౌంట్లకి సీట్లు అమ్ముతున్నారు అన్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి మినిస్టర్ అంతా మేము సీఎంనే కొనేసామన్న ధోరణిలో వీళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి. శ్రీనిధి కాలేజ్ అవ్వచ్చు, లేదంటే కేఎంఐటి అవ్వచ్చు. కేఎంఐటి విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థలు 3 ఉన్నాయి. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కాలేజ్. ఆర్ఎస్ఎస్కి సంబంధించి కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదో ఉంది. సో దానిపైన చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు నిజంగా ఎలాంటి అవినీతికి అక్రమాలకి పాల్పడకపోతే ఇలాంటి కాలేజీలపైన చర్యలు తీసుకోవాలి. 20 లక్షలకి ఒక్కొక్క సీటు ఇంజనీరింగ్ సీట్ అమ్ముకుంటున్నారంటే ఇంతటి దౌర్భాగ్యం. రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, మరి విద్య పరిస్థితి ఏంటి? రక్షణ పరిస్థితి ఏంటి? రక్షణ కరువైపే రోడ్డు మీద ఉన్నారు సీఎం గారు, చదువు కరువైపే రోడ్డు మీద ఉన్నారు. ఒకవేళ చదువుకుందామని చిన్న పిల్లలు స్కూళ్ళకి, గురుకులాల్లో చదువు లేని పిల్లలు, అంటే స్తోమత లేని పిల్లలు గురుకులాలకు వచ్చి టాలెంటెడ్ పీపుల్ అట్లా ఉంటే వాళ్ళకి పురుగులన్నం పెడతావా నువ్వు? ఇదేనా తెలంగాణకు వచ్చింది? ఇదేనా ఎందుకైనా తెలంగాణ సాధించుకుంది? ఇది గత ప్రభుత్వం కూడా కొన్ని తప్పులు చేసింది, కానీ విద్యాశాఖలో ఎలాంటి అవకతవకలు లేవు. సత్యేంద్ర రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా అడ్రస్ చేసి ఆఫీసర్ల పైన చర్యలు తీసుకొని చాలా హానెస్ట్గా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వంలో విద్యార్థులు రోజు రోడ్డెక్కుతున్నారు. డిఎస్సి విద్యార్థులు రోడ్డెక్కుతారు, గ్రూప్ 1 విద్యార్థులు రోడ్డెక్కుతారు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా రోడ్డెక్కి మాకు పురుగులన్నం పెడుతున్నారంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఏముంటుంది? వీళ్ళ కడుపు కొట్టి నువ్వు సంపాదించుకొని చేసే పనేముంది? ఇంత అడ్డగోలుగా వ్యవహరించకూడదు. కనీసం దృష్టి పెట్టాలి. ఎంతసేపు సీఎం అనే హోదా కాదు. హోమ్ మినిస్ట్రీలో ఏం జరుగుతుంది, శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది, విద్యాశాఖ ఎలా వ్యవహరిస్తుంది, విద్యాశాఖలో చిన్నపిల్లలకి భోజనం పెట్టలేని నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? నీకు చేత కాకపోతే పక్కన ఇంకెవరికైనా ఇవ్వు. పెద్ద మనుషులు, ఒక పెద్ద స్థాయి వ్యక్తులు అంత అనుభవజ్ఞులకి ఇస్తే వాళ్ళు ఇది చేస్తారు. ఆ సీట్ని ఇంకెవరికైనా ఒక పెద్ద మనిషికి ఇస్తే విద్యాశాఖని ఆయన సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. అన్ని పదవులు నీ దగ్గరే పెట్టుకొని ఇట్లా పిల్లలను రోడ్డు మీద వేసి బలి చేస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడేమో పురుగులన్నం తినలేక పిల్లలు రోడ్డు ఎక్కితే, ఇంకో పక్కన 20 లక్షల రూపాయలు డొనేషన్లు కట్టలేక, కేఎంఐటి కాలేజ్ లాంటి వాటికి 20 లక్షల రూపాయలు డొనేషన్లు కట్టలేక పిల్లలు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి. తల్లిదండ్రులు రక్తమాంసాలు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని ఫీజులు కడుతున్న పరిస్థితి.